మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు. ఇక్కడ వ్రాయబడిన మాట, తల్లి తన బిడ్డను ఒక్కొక్కసారి మర్చిపోతుంది. అవును, తన పనిపాటల్లో పడి నిద్రపోతున్న సమయంలో బిడ్డను మర్చిపోతూ ఉంటుంది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, తల్లైనా మర్చిపోద్దేమో, నేను నిన్ను మరువను. ప్రతి నిత్యము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకను నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను. ఎంత ప్రేమ! మన పట్ల ఆయనకు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నారైనా. అటువంటి ప్రేమ గల దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నావా? దేవుడంటే ఇష్టము లేకుండా జీవిస్తున్నావా? ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుచు ఉన్నారు. తల్లైనా మరిచిపోద్దేమో కానీ నేను నిన్ను మరువనంటూ ఉన్నాడాయన. మరువని దేవుడాయన, విడివని దేవుడాయన. గనుక అటువంటి దేవుణ్ణి ప్రేమించే మనసు కలిగి ఉంటే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఈ పాప లోకము నుండి, ఈ యొక్క మాలిన్యమైన పరిస్థితుల నుండి ఆయన విడిపించి తన రక్తముతో కొన్ని నిన్ను విమోచించి పరిశుద్ధపరిచిన మహాదేవుడు ఆయన. గనుక మరువని దేవుని ఆరాధించటము నేర్చుకో. కాపాడే దేవుణ్ణి పూజించటము నేర్చుకో. దేవుని బిడ్డ, ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉంచాడు. అరచేతుల మీద చెక్కుతున్నప్పుడు ఎంత రక్తము కారిపోతుందో ఒక్కసారి ఆలోచన చేశారా? ఆయనను బాధ భరిస్తూ నిన్ను, నీ పేరును ఆయన చెక్కి ఉంచాడు. అంతటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన. గనుక పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. తల్లైనా మర్చిపోద్దేమో, నిన్ను నమ్మిన వారు నిన్ను మర్చిపోతారు. నీతో ఉన్నవారు నిన్ను మర్చిపోవచ్చేమో కానీ ఆయన మరిసే దేవుడు కాదండి. గనుక ఈ సృష్టి అంతటిలో జన్మనిచ్చిన తల్లి ఎంతో గొప్పది, తండ్రి ఎంతో గొప్పోడని ఎన్నో మాటలు మనం చెప్తాం కదండి. మరి వారిలోనికి నిన్ను పంపించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే ఎలా? ఆయన రూపములో నిన్ను ఈ లోకానికి పంపించాడు ఆయన. గనుక దేవుని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయొద్దు. బ్రతికి ఉండగానే, జీవముండగానే, బలముండగానే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఎందుచేతననగా మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మరణపు ముళ్ళుని విరిచిన దేవుడైన. గనుక ఆయన విడిచిపెట్టొద్దని మరొకసారి ప్రేమతో మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. బహుశ్రేష్టమైన మాటతో మమ్మల్ని ఉదయకాలం దర్శించారు. తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల మీద నేను చిక్కానని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. నువ్వు మరవని దేవుడు నాయనా, నువ్వు విడివని దేవుడు తండ్రి. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేం. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించండి. వారిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతున్న దేవుడు గనుక మీకే వందనములు చెల్లిస్తూ ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.